సార్ ఈ 100 రోజుల కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? చండాలం. ఓసీపీ బాగా చేస్తుంది. ఈడ చంద్రబాబు నాయుడు వేస్ట్. ఓసీపీ బాగా చేస్తుంది. ఈడు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నాడు. ఏది గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఏది ఆటోలకు ఫ్రీ అన్నాడు. జగన్ ఆటోలకు ఇచ్చాడు, డ్రైవర్లకి కార్లకి ఇచ్చాడు. 40 సంవత్సరాల వాళ్ళకేమో 18,000 ఇచ్చాడు. ఈడీ ఇవ్వలేదుగా ఈయన గారు. పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నాడు కదా ఎవరు? చంద్రబాబు నాయుడు. అయ్యన్న అబద్ధాలు, డూబు మాటలు అవన్నీ, డూబు మాటలు. సరే వచ్చే సంవత్సరం అంటే ఇస్తేమనండి. వారంటీలు తీశారు. వారంటీ ఎంత ఉన్నారు? 4,50,000 మంది ఉన్నారు. వారంటీ తీశారు. పంచాయతీలు తీశారు. ఇక్కడ ఇక పెనలూరు ఊళ్ళో కళ్యాణ మండపం కట్టారు. జగన్ ఉన్నప్పుడేమో కళ్యాణ మండపం కట్టారు. పైన ఏమో పెళ్ళి, కింద భోజనాలు. అవి తీసేశారు. అవి పెళ్లి చేసుకోమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. 10,000 కట్టాలంట. 10,000 కాదు, వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ పథకం అందిస్తామంటున్నారు కదా. ఎవరండి ఉచిత అసలు ఇదంటే బస్సు ప్రేమ ఇమ్మనండి చాలు. గ్యాస్ బండ్లు అవసరంలా, బస్సు ఎక్కించమనండి. జగన్మోహన్ రెడ్డి పథకాలు మొత్తం పెట్టి ఖజానాలో ఏమీ లేకుండా చేశాడు అంటున్నాడు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు. ఆడి వేస్ట్ కానీ అవన్నీ వేస్ట్ మాట్లాడినా. ఇప్పుడు 100 రోజులు అయింది. ఈ 40 సంవత్సరాలకి డబ్బులు ఇచ్చాడా? ఈ బస్సు ఫ్రీ అన్నాడుగా, వాళ్ళు ఎక్కిచ్చాడా? మరి గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఎక్కిచ్చాడా? అవన్నీ ఉట్టు మాటలు అన్న. మరి 100 రోజుల్లో పెన్షన్ పెంచా, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టామంటున్నారు కదా. అన్న క్యాంటీన్లు పెట్టాడు, బాగానే ఉంది. పెన్షన్లు ఇచ్చాడు, అన్న క్యాంటీన్లు బాగానే పెట్టాడు. కానీ 40 సంవత్సరాలు 18,000 ఎక్కడిచ్చాడు? 40 సంవత్సరాలకి 18,500 ఎక్కడిచ్చాడు?